హరే కృష్ణ దండప్రణామాలు. అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి. మనము చర్చ మొదలుపెట్టే కన్నా ముందు మంగళాచరణ చేసుకుందామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషः శూన్యవాदी పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యనామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రసుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 3వ స్కందం 5వ అధ్యాయం 17వ నంబర్ శ్లోకం నుంచి చర్చించుకుంటున్నాము. 17 నుంచి 21వ శ్లోకం చూద్దామంట. యాక్చువల్లీ ఇంకా ఎక్కువ శ్లోకాలు కూడా తీసుకుందాం అనుకున్నాను, కానీ నేను దీని తర్వాత నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. అంటే ఈరోజు మనం చర్చించుకునేది ఏంటంటే, నిన్నటి వరకు మనం చూసాము విదురుడు ఎన్నో ప్రశ్నలు అడిగాడు మన మైత్రేయ ఋషికి. అడిగిన తర్వాత మీరు భగవంతుడి యొక్క పురుషావతారాల యొక్క లీలల నుంచి ఆరంభించండి అనేసి శ్లోకాంతో ముగించాడు నిన్న ఆయన యొక్క ప్రశ్నలు. ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికన్నా ముందు జరిగే సంభాషణ అన్నమాట ఇది ఈరోజు మనం చర్చించుకునేది. ఇక్కడ మైత్రేయ ముని ఇప్పుడు విదురుణ్ణి కూడా కొంచెం ఆయనను కూడా సమ్మానిస్తూ ఆయన యొక్క సమ్మానపూర్వకంగా ఆయనను కూడా ప్రశంసిస్తాడు, ఆయన యొక్క కృతజ్ఞతను వ్యక్తం చేస్తాడు, ఆయన యొక్క గొప్పతనాన్ని కూడా వర్ణిస్తాడు ఇక్కడ. అందుకే ఆయన యొక్క ఎలా విదురుడు గొప్ప మహావ్యక్తి మహాభక్తుడు అనే విషయాన్ని మనకి ఈరోజు మైత్రేయ ముని చెప్పబోతున్నాడు అనమాట. విదురుణ్ణి ఆ విధంగా సమ్మానిస్తూ కొన్ని వాక్యాలు పలికి దాని తర్వాత ఆయన ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం అనేది ఆరంభిస్తాడు. ఆ జవాబులు ఇవ్వడం ఆరంభించేది మనం రేపటి నుంచి చూద్దామంట. అందుకే సెక్షన్ వైజ్ తీసుకుంటున్నాను కాబట్టి కొన్ని శ్లోకాస్ వచ్చాయి. మనం ఈరోజు ఫస్ట్ శ్లోకా నుంచి స్టార్ట్ చేద్దామంట. నేను మర్చిపోయాను అనమాట మనకి ఇది లింక్ పెట్టడము. మార్నింగ్ ఒక మాతాజీ కాల్ చేసి చెప్పారు, నేను అప్పుడప్పుడు అలా మర్చిపోతే సుధా శశి మాతాజీ ఆమె కాల్ చేస్తుంది పొద్దున్నే. ఈరోజు సంభవం నేను మర్చిపోయాను. ఇప్పుడే అందుకే లింక్ పోస్ట్ చేశాను. మళ్ళీ అందులో చూసుకోలేదు నేను, అది తెలుగులో కన్వర్ట్ అయ్యేది. నేను ఇంగ్లీష్ టు తెలుగు చేయడంలో ఇంగ్లీష్ టు హిందీ అయిపోయింది తొందరలో. పోస్ట్ చేసిన తర్వాత చూసిన అది హిందీలో వెళ్ళిపోయింది, అంటే మీకు మెసేజ్ కింద. మళ్ళీ పోస్ట్ చేయడం లేట్ అయిపోతుంది అనేసి మళ్ళీ నేను వెంటనే ఆన్ చేస్తాను లెక్చర్. మనము కంటిన్యూ చేద్దామంట. మామూలుగా ఉంటుందండి మనకు భాగవతం క్లాస్. లేకపోతే నేను మెసేజ్ పెడతాను, ఒకవేళ మెసేజ్ పెట్టకపోతే లింక్ క్రియేట్ చేసి పోస్ట్ చేయడం మర్చిపోయి ఉండొచ్చు, అంతే, ఇంకా వేరే ఏం లేదు. థ్యాంక్ యూ మీరందరూ వెంటనే జాయిన్ అయినందుకు మ్యాక్సిమం. మనం ఇప్పుడు 17వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దామంటే ఈరోజు చర్చ.
శ్రీశుక ఉవాచ స ఏవం భగవాన్ పృష్టః క్షత్ర కౌశ్యారవో మునిః పుంసాం నిశ్రేయసార్తేన తమాహ బహుమానయం. సో ఇప్పుడు ఇక్కడ శుకదేవ్ గోస్వామి చెప్తున్నారు ఇదే విషయాన్ని నేను ఇప్పుడు మీకు అన్నది ఇక్కడ నుంచి చెప్పింది. సో మైత్రేయ ముని ఇలా ఇప్పుడు విదురుణ్ణి సమ్మానపూర్వకంగా ఆయనకు కొన్ని వాక్యాలు ఆయన గుణగానం చేస్తూ ఆయన గొప్పతనాన్ని వర్ణిస్తూ తర్వాత విదురుడు సంపూర్ణ మానవజాతి కళ్యాణార్థం అడిగిన ప్రశ్నలను దానికి సమాధానము ఇవ్వడం అనేది ఆరంభిస్తాడు. సో సమాధానాలు అయితే రేపటి నుంచి చూద్దామంట, చాలా సమయం నడుస్తుంది సమాధానాలు, ప్రశ్న సమాధానాలు ఎన్నో అధ్యాయాలు నడుస్తాయి ఈయన సమాధానాలు. సో మనం ఈరోజు మాత్రం విదురుడిని ఏ విధంగా ఇక్కడ గుణగానం చేస్తున్నాడు మైత్రేయుని అనే విషయాన్ని మాత్రం చూద్దామంట. సో ముఖ్యంగా ఇక్కడ గుణగానం చేసింది ఏంటంటే విదురుడి యొక్క ప్రశ్నల ద్వారా సంపూర్ణ మానవ జాతానికి మేలు జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. సో అది ఇప్పుడు శుకదేవ్ గోస్వామి చెప్పారు. ఇప్పుడు మైత్రేయుని ఆయన చెప్పడం స్టార్ట్ చేస్తున్నారు. మైత్రేయ ఉవాచ సాధు పృష్టం త్వయా సాధో లోకాన్ సాధ్వనుగృహ్ణత కీర్తిం వితన్వతా లోకే ఆత్మనో దోక్షజాత్మనః. ఈయన ఇక్కడ వర్ణిస్తున్నారనమాట. నువ్వు అదోక్షజ ఆత్మన, నీ యొక్క ఆత్మ నీ యొక్క మనస్సు ఎల్లప్పుడూ అదోక్షజ అంటే భగవంతుడిది ఒక పేరు, కృష్ణుడిదే. ఆయన అదోక్షజ అంటారు. అదోక్షజ అంటే ఏంటంటే ఆధ్యాత్మికం ఒక విధంగా చెప్పాలంటే. ఇంకో రకంగా చెప్పాలంటే అర్థం చేసుకోవడానికి మనము మన భౌతిక ఇంద్రియాల ద్వారా భగవంతుడిని అర్థం చేసుకోలేము అనమాట. అంటే భగవంతుడు అదోక్షజ అంటే మన యొక్క ఇంద్రియాల ద్వారా మనం అర్థం చేసుకోలేము, భౌతిక ఇంద్రియాల ద్వారా, మనస్సు, బుద్ధి కానీ, కళ్ళు, చెవులు, ఎవరైనా ఇలా అన్ని ఇంద్రియాల ద్వారా కూడా. ఎందుకంటే భగవంతుడు భౌతికం కాదు, ఆధ్యాత్మికం. అందుకనే ఆయన అధోక్షజ అంటారు. సో అలా మీ యొక్క మనస్సు ఎల్లప్పుడూ భగవంతుడి పైన మగ్నమై ఉంటుంది. సమాధిలో ఎప్పుడు భగవంతుడి చింతనలో నువ్వు మగ్నమై ఉంటావు కనుక. సో సాధు పృష్టం త్వయో సాధు. సో నువ్వు అడిగిన ఈ ప్రశ్నలు ఏంటంటే ఆ మనస్సుని ఆ స్థాయిలో నువ్వు భగవంతుని ఎల్లప్పుడూ అలా స్మరించుకుంటూ చింతించుకుంటూ ఉంటావు కాబట్టి నీ యొక్క స్థాయి ఏంటంటే శుద్ధ సత్వ స్థాయిలో ఉన్నాను. ఆ శుద్ధ సత్వ స్థాయిలో నువ్వు అడిగే ప్రశ్నలు అది ప్రతి ఒక్కరికి మేలు కలిగిస్తాయి, ప్రతి ఒక్కరికి అది లాభం తీసుకొస్తాయి. అలాగే నన్ను కూడా నాపైన కూడా నువ్వు ఇలాంటి ప్రశ్న అడిగి కృప చూపించావు. సో అలా నా మీద ఇంకా మొత్తం సంపూర్ణ లోకం, సంపూర్ణ మానవజాతి మీద అందరిపైన నువ్వు కృప చూపించావు ఇలాంటి ప్రశ్నలు అడిగి. ఎందుకంటే అందరికీ మేలు జరుగుతుంది అర్థం. ఎందుకంటే నువ్వు ఇలాంటి అడిగిన ప్రశ్నలు ఎందుకు గొప్ప అంటే ఎందుకంటే నీ యొక్క మనస్సు ఎప్పుడు భగవత్ చింతనలో మగ్నమై ఉంటుందని. సో ఇదన్నమాట ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మైత్రేయుని విదురుణ్ణి ఇలా గుణగానం చేస్తున్నాడు. ఏంటంటే నువ్వు మహాభక్తుడివి, అందుకే నువ్వు అడిగిన ప్రశ్నలు కూడా శుద్ధ సత్వ ఆ స్థాయి నుంచి నువ్వు అడుగుతున్నావు కనుక తప్పకుండా ఇవి నాకు ఇంకా అందరికీ లాభదాయకం దీని యొక్క జవాబులు చర్చించుకోవడం ద్వారా. సో ఒకటైతే మహాభక్తుడు ఆయన అనే విషయాన్ని ఇక్కడ వర్ణించారు మైత్రేయుని. ఇంకా గొప్పతనం ఏంటి విదురుడి యొక్క జన్మ రహస్యం అనేది మైత్రేయునికి తెలుసు అన్నమాట. సో అందుకనే దాన్ని ఇప్పుడు వర్ణించడం స్టార్ట్ చేస్తారనమాట. నైతచ్చిత్రం త్వయి క్షత్తర్ బాదరాయణ వీర్యతే గృహీతోనన్య భావేన యత్వయా హరిరీశ్వరః. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఓ విదురా, ఇది నాకేమి ఇది ఆశ్చర్యజనకంగా అనిపించడం లేదు. ఎందుకంటే నువ్వు ఎల్లప్పుడూ భగవత్ చింతనలో మగ్నమై ఎలా ఉండగలుగుతున్నావని. ఎందుకంటే నువ్వు సాధారణ జన్మ కాదు నీది. ఎందుకంటే నువ్వు ఎల్లప్పుడూ భగవంతుని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకుండా భగవంతుడి చింతన చేసుకోగలుగుతున్నావు. ఎందుకు అంటే నీ జన్మ రహస్యం గొప్పతనం ఉంది. ఏంటంటే నువ్వు బాదరాయణ అంటే బాదరాయణ అంటే వ్యాసదేవుడి యొక్క వీర్యం ద్వారా జన్మించిన వాడివి.
ఎందుకంటే నువ్వు వ్యాసదేవుడి ద్వారా జన్మించిన వాడివి కనుక ఆ గొప్ప జన్మ కారణంగా కూడా నువ్వు తప్పకుండా ఎల్లప్పుడూ భగవద్ చింతనలో ఉండగలుగుతున్నావు అనే విషయాన్ని నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. నాకు ఇది ఏమీ ఆశ్చర్యానికి గురి చేయటం లేదు. ఎందుకంటే ఇది చాలా గొప్ప విషయం. ఒక వ్యక్తి ఎల్లప్పుడూ భగవద్ చింతనలో మగ్నమై ఉండగలుగుతున్నాడు అంటే ఇది అన్నిటికన్నా ఉన్నతమైన స్థాయి. ఆ స్థాయిలో విదురుడు ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ మైత్రేయ చెప్తున్నాడు. దానికి గల కారణాలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఒక ముఖ్యమైన కారణం ఇక్కడ చెప్పారనమాట. ఎందుకంటే నీ పిత వ్యాసదేవుడు, ఇంకా వ్యాసదేవుడు మైత్రేయుని ఇద్దరు మిత్రులను ముందే చెప్పుకున్నాం కాబట్టి ఆయనకు తెలుసు అనమాట. వ్యాసదేవ జన్మ గురించి కూడా తెలుసు, ఈయన జన్మ గురించి కూడా తెలుసు అనమాట. సో ఇందులోంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి జన్మించినప్పుడు, ఇలా విదురుడు జన్మించినప్పుడు అలాగే అంటే తల్లిదండ్రుల యొక్క భూమిక ఉంటుందన్నమాట. సో ఇక్కడ మరి ఒక వ్యక్తి ఏ జన్మ అంటే ఏ తల్లిదండ్రుల ద్వారా జన్మిస్తాడో అనేది ఆయన యొక్క పూర్వము గుణ కర్మల అనుసారంగా నిర్ధారించబడుతుంది. సో అందుకనే ఇక్కడ ఇదొక ప్రభుపాల ద్వారా అంటున్నారు, ఇది ద బర్త్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ గ్రేట్ సైన్స్. ఇది ఒక మానవ జన్మ అనేది ఒక గొప్ప విజ్ఞానం. ఒక డిఫరెన్స్ ఉందన్నమాట. మనిషి జన్మకి పశువు జన్మకి ఒక జన్మించే సమయంలో కూడా డిఫరెన్స్ ఉంది. అదే ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే మానవ జన్మ అనేదే ఒక జన్మ నుంచే స్టార్ట్ అవుతుంది. ఏంటి అంటే ఒకటి రిఫార్మేటరీ యాక్ట్. ముందు కూడా మనం చర్చించుకున్నాం కదా, ఈ భౌతిక ప్రపంచాన్ని మనము కారాగారం జైలుతో పోల్చుకొని చెప్పాము. అలా ఈ యొక్క భౌతిక ప్రపంచం అనేది జైలు కారాగారం అయితే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎలాగైతే జైల్లో క్రిమినల్ని ఒక మంచి నాగరికుడిగా ఎలాగైనా సరే పరివర్తన చేయడానికి ఎన్నో రకాల కార్యాలు అక్కడ శిక్ష కానీ ట్రైనింగ్ కానీ ఎడ్యుకేషన్ కానీ దండన కానీ విధిస్తారు. అలాగే ఇక్కడ కూడా మనకు కూడా ఇలా శిక్షణ ద్వారా సంస్కారాల ద్వారా సో ఇలా మనం తెలుసుకొని మంచిగా శుద్ధ భక్తుడిగా మారి భగవద్ధామానికి వెళ్ళిపోవడం అదే లక్ష్యం. సో ఈ కార్యక్రమంలో మనం కూడా ఇలా అనర్థాల నుంచి ముక్తులం అయిపోయి శుద్ధాత్మలుగా మారడానికి దోహదపడేవే ఈ సంస్కారాలు. చెప్పాలంటే సంస్కారం అంటే అదొక ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అనమాట. సో ఇది స్టార్ట్ ఎప్పుడవుతుంది అంటే మామూలుగా ఒక మెయిన్గా అంటే ముఖ్యమైనవి 10 సంస్కారాలు ఉన్నాయి. ఇంకా ఎక్కువ ఉన్నాయి, 16 సంస్కారాలు కూడా ఉన్నాయి. కానీ ముఖ్యంగా మనకు ప్రభుపాద వాళ్ళు చెప్తారు వేరే దగ్గర కూడా దశవిధ సంస్కారాలు ఉంటాయి. అది మన జన్మం నుంచి ముందు నుంచే స్టార్ట్ అవుతాయి సంస్కారాలు. ఈ సంస్కారం అంటే ఇది ఒక విధి విధానం ఉంటుంది. దానిలో కొన్ని రూల్స్ రెగ్యులేషన్ రిచువల్స్ కొన్ని కార్యాలు చేస్తారు. కానీ ముఖ్య ఉద్దేశం అనేది ఇదే. సో ఫస్ట్ స్టార్ట్ అయ్యేది గర్భధాన సంస్కారం. మళ్ళీ పుట్టిన తర్వాత జాతకర్మ జన్మ సంస్కారాలు ఉంటాయి, జాతకర్మ చేస్తారు. తర్వాత అన్నప్రాసన, దాని తర్వాత విద్యాభ్యాసం మొదలయ్యే ముందు ఉపనయనం. సో ఇలా ఉపనయనం తర్వాత వివాహ సంస్కారం, లాస్ట్కి దహన సంస్కారంతో పిండదాన సంస్కారం. ఇక్కడ చాలా సంస్కారాలు ఉంటాయి అన్నమాట ఇలా. సో ఇంకా కొన్ని కూడా ఉన్నాయి మధ్యలో. సో ఇవన్నీ ఎందుకు అంటే ఎలాగైతే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థమయ్యేది ఏంటంటే ఉపనయనం. సపోజ్ ఉపనయనం సంస్కారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వారి యొక్క వైదిక విద్యాభ్యాసం మొదలవుతుందని. ఇది ముఖ్యమైన ఉద్దేశం. అంటే వీళ్ళు ఉపనయనం అయిందంటే బ్రాహ్మణులకి ఉపనయనం అయిన తర్వాత వాళ్ళ యొక్కటి గురుకులంలో గురువు దగ్గర వాళ్ళ యొక్క దీక్ష అయ్యి వైదిక శిక్షణ వేదాలు చదవడం. దాని ముందు కూడా కొద్దిగా చదువుతారు ఇంట్లో, కానీ ఇప్పుడు అఫీషియల్గా సీరియస్గా వేదిక్ స్టడీ తద్వారా వాళ్ళు ఇంకా సీరియస్గా వేదిక్ స్టడీ స్టార్ట్ చేస్తారన్నమాట, వేదశాస్త్రాలను చదవడం. సో మరి ఇది కానీ ఇవాళ రేపు మనం కొంతమంది సంస్కారాలు పేరుకు మాత్రమే చేస్తున్నారు, కానీ ముఖ్య ఉద్దేశం మర్చిపోతున్నారు. వేదాలు చదవట్లేదు, ఉపనయన సంస్కారం చేసుకుంటున్నారు, కానీ వేదశాస్త్రాలు చదవలేదు, కనీసం భగవద్గీత భాగవతం కూడా చదవట్లేదు. అది కానీ సంస్కారం పాటిస్తున్నాం అనుకుంటారు వాళ్ళు, కానీ అసలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంస్కారం అది ట్రైనింగ్ ఎడ్యుకేషన్ అనమాట. సో మరి పుట్టినప్పటి నుంచి స్టార్ట్ అయ్యే సంస్కారాలు గర్భధాన సంస్కారం. ఇప్పుడు గర్భధాన సంస్కారం అనేది కూడా పేరెంట్సే చేసుకోవాలి. సో ఒక మంచి సంతతి మంచి సంతానం ఉత్పన్నం చేయడానికి గర్భధాన సంస్కారం. సో ఈ గర్భధాన సంస్కారం చేస్తే ఏం జరుగుతుంది అంటే ఒక మంచి ఆత్మ అంటే ఇప్పుడు గర్భధాన సంస్కారం ద్వారా ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి తల్లిదండ్రుల యొక్క చేతన అనేది వాళ్ళు శుద్ధపరచుకుంటారు. ముఖ్యమైన ఉద్దేశం అది. ఎగ్జాక్ట్ డీటెయిల్స్ మీకు కావాలంటే అది మన స్కోప్లో లేదు, క్లాస్లో దానికి సపరేట్ బుక్ ఉంది,
మన ఇస్కాన్ డివోటీస్లో ఒకరు రాశారు గర్భధాన సంస్కారం అని, అందులో చదువుకోండి ఎవరికైనా కావాలనుకుంటే గృహస్థస్కి. సో ప్రిన్సిపల్ తత్వరూపం ఏంటంటే అక్కడ తల్లిదండ్రుల యొక్క చేతన అనేది శుద్ధంగా కృష్ణ చైతన్యంతో నిండి ఉండాలి. ఆ సమయంలో అలా ఉన్నప్పుడు అప్పుడు అటువంటి ఆత్మ, ఏ ఆత్మ కూడా దానికి అనుకూలంగా ఉంటుందో వారి యొక్క గుణకర్మలు కూడా అలా కృష్ణ చైతన్యానికి అనుకూలంగా ఉండే ఆత్మని వాళ్ళు ఆకర్షిస్తారు. సో తద్వారా అలాంటి ఆత్మ జన్మ తీసుకుంటే ఆ ఆత్మకు కూడా అలాంటి కర్మ గుణతో మ్యాచింగ్ ఉందన్నమాట. సో తద్వారా ఏంటంటే వాళ్ళు మంచి మనిషిగా, అంటే మంచి భక్తుడిగా తయారయ్యి మంచి భక్తులుగా తయారవ్వగలరు. అంటే దీనికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇది ఒక ఫ్యాక్టర్ అనమాట గర్భధాన సంస్కారం అనేది. చెప్పాం కదా ఇంకా 10 సంస్కారాలు ఉన్నాయి ఇంకా కూడా. ఇంకా అంతేకాకుండా ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈవెన్ ఒక మన పురాణంలో వస్తుంది, అంటే నరసింహ పురాణంలోనే గుర్తుంది నాకు, లేకపోతే వేరే పురాణం కావచ్చు. కానీ ఈవెన్ ఇప్పుడు హిరణ్యకశిపు వంటి రాక్షసుడికి, అసురుడికి కూడా, దైత్యుడికి కూడా మనకి ప్రహ్లాదు వంటి శుద్ధ భక్తుడు ఎలా జన్మించాడు అంటే దానికి కూడా ఒక చిన్న ఘటన ఉందన్నమాట. ఎప్పుడైతే ఈ యొక్క హిరణ్యకశిపుడు వనానికి వెళ్తాడో అక్కడ తపస్సు చేసుకుందామని ఫస్ట్లో, ఆ వనానికి వెళ్ళిన తర్వాత అక్కడ తపస్సు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అక్కడ నారదముని చిలుక రూపంలో వచ్చేసి అక్కడ పైన కూర్చొని చెట్టు మీద నారాయణ 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 అని అంటూ ఉంటాడనమాట. సో పొద్దునుంచి సాయంత్రం వరకు చాలా ట్రై చేస్తాడు హిరణ్యకశిపుడు, ఎలాగైనా సరే భగవంతుడి పైన కాదు, ఆయన ఎలాగో తపస్సు చేసుకోవడానికి, ఆ బ్రహ్మ పైన ధ్యానం, ఆయన బ్రహ్మదేవుని ప్రసన్నం చేయడానికి తపస్సు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ పొద్దున్న సాయంత్రం వరకు ఇదే వింటున్నాడు, నా భగవంతుడి నామాన్ని విని 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 డిస్టర్బ్ అయిపోతాడు అనమాట. సరే ఈరోజు తపస్సు సరిగా జరగట్లేదు అనేసి ఇంటికి వెళ్ళిపోతాడు. దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోయి కొంచెం డిస్టర్బ్గా ఉంటాడనమాట. ఏంటి పొద్దున్నుంచి ఇంకా అదే తిరుగుతుందనమాట ఆయన మైండ్లో, నారాయణ నారాయణ అని. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ భార్య అడుగుతుందన్నమాట, ఏమైంది మీరు ఈరోజు, ఏం జరిగిందంటే పొద్దున్నుంచి ఇదే జరిగిన విషయం చెప్తాను, నారాయణ 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 ఇదే వింటున్నాను, ఇదే జరుగుతుంది. సో అలా వాళ్ళిద్దరూ అలా నారాయణను చింతిస్తున్నప్పుడు దాని తర్వాత ఈ సంతానం ఉత్పన్నం చేస్తారనమాట ప్రహ్లాదుని. సో అందుకనే ప్రహ్లాదుడు గొప్ప భక్తుడుగా వచ్చాడు. అంటే చాలా కారణాలు ఉన్నాయి మనకి, ఇది ఒక ఘటన కూడా చెప్తున్నాను మీకు. అంటే మీరు ఎవరైనా అడిగితే డౌట్, అరే హిరణ్యకశిపుడికి ఎలా మరి ప్రహ్లాదు మంచి గొప్ప భక్తుడు పుట్టాడంటే, ఆ సమయంలో హిరణ్యకశిపుడు కూడా ప్రహ్లాదుని ఉత్పన్నం చేసే సమయంలో ఆయన చేతన కూడా సమూహ కృష్ణ చైతన్యం ఉందన్నమాట. అది భగవంతుడి యొక్క లీల, భక్తుల యొక్క లీల ద్వారా. సో అంటే ఇక్కడ తల్లిదండ్రుల యొక్క చేతన చాలా ఇంపార్టెంట్ అది. సో అందుకనే ఇది ఒక గొప్ప విజ్ఞానం. సో ఈ విజ్ఞానాన్ని తెలుసుకోవాలి. తద్వారా ఏంటంటే ఇలాంటి మంచి సంతానాన్ని ఉత్పన్నం చేయాలి. సో మనకు సమస్య ఏంటంటే మనం ముందు కూడా చర్చించుకున్నాం కదా, ఈ యొక్క భౌతిక ప్రపంచంలో పాపులేషన్ సంతతి పెరిగిపోతుంది అనేది సమస్య కాదు. సరైన సంతతి, సరైన పాపులేషన్, గుడ్ పాపులేషన్ని ప్రొడ్యూస్ చేస్తే ఇలా విదురుడు, వ్యాసదేవుడు, మైత్రేయుడు లాంటి గొప్ప వ్యక్తులకి జన్మనివ్వగలిగితే అప్పుడు ఈ యొక్క భూమి మీద అలా ఎంతమంది సంతానం మంచి వ్యక్తులు జన్మించినా ఏం సమస్య అనేది ఉండదు. గొప్ప భక్తులు జన్మిస్తే ఏం సమస్య ఉండదు. మనం ముందు కూడా చర్చించుకున్నాము. అసలు సమస్యలు వచ్చేసి ఆర్థిక సమస్యలే కానీ, లేకపోతే ఆహారం విషయంలో సమస్యలే కానీ, ముఖ్యమైన సమస్య వచ్చేసి ఎక్కడొస్తుందంటే సరైన వ్యక్తులు, అధికారులు ఎవరైతే నియంత్రిస్తున్నారో ఆహారం కానీ, ప్రజల్ని కానీ, శాసిస్తున్నారో రాజ్యాల్ని కానీ, వీళ్ళందరూ సరైన కృష్ణ భావనామృతంలో లేను కనుక. ఒకవేళ అందరూ కృష్ణ భావనామృతంలో ఉంటే ఇలాంటి సమస్యలు అనేవి ఉండవని ముందు కూడా చర్చించుకున్నాము మనము. సో అదే విషయాలు ఇక్కడ రాశారు ప్రభుపాల్ వారు. అందుకనే ఆర్టిఫిషియల్గా పాపులేషన్ని కంట్రోల్ చేయడం, అంటే సంతానం ఉత్పత్తిని ఎలాగైనా బంద్ చేయడం, కంట్రోల్ చేయడం అనేది అంత లాభదాయకం కానీ అంత ఉచితమైన విషయం కాదు. దానికన్నా సరైన సంతానాన్ని ఉత్పత్తి చేయడం, సరైన పాపులేషన్, సరైన సంతతిని ఉత్పన్నం చేయడం అనేది ముఖ్యమైన విషయం. అందుకనే ప్రభుపాదుల వారు ఎప్పుడైనా ఎవరైనా వివాహం జరిగినప్పుడు కూడా వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తారు. ప్రభుపాదుల వారు చెప్పేవారు అనమాట గృహస్థులకు కూడా, మీరు మంచి భక్తులకి, మంచి భక్తులు లాంటి మంచి మనుషులకి, మంచి మనుషుల్ని
సంతానం ఉత్పన్నం చేయండి, కుక్కల్లాగా పిల్లిలాగా సంతానం ఉత్పన్నం చేయకండి అని. సో ఇక్కడ మనిషి జన్మకి పశువు జన్మకి ఇక్కడ నుంచే తేడా స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు పశువులు ఏ సంస్కారాలు వాళ్ళకి ఉండవు అనమాట. వాళ్ళకి సంస్కారాలు అంటేనే తెలియదు. ఇంకా వాళ్ళు ఏంటంటే సంస్కారం ఏంటి అని తెలియదు వాళ్ళకి. ఇంకా వాళ్ళు ఏం పాటించరు, నియమాలు కానీ ఈ గర్భధాన సంస్కారం కానీ ఏం పాటించవు. సో అందుకని అక్కడ తేడా వస్తుంది అనమాట. మనిషికి ఇంకా ఒక పశువుకి తేడా అక్కడ వచ్చేస్తుంది అనమాట, మనిషికి పశువుకి. సో అందుకనే మనిషి జన్మ అనేది ఒక గొప్ప విజ్ఞానం. ఎందుకంటే దానికి ఒక పర్పస్ ఉంది ముఖ్యంగా. ఎందుకంటే ఈ ఆత్మ సాక్షాత్కారం చేసుకొని భగవద్ధామం చేరుకోవడానికి అన్ని రకాల శరీరాల్లో ఎక్కువగా అంటే ముఖ్యమైన శరీరం దోహదపడే దీనికి అనుకూలమైందంటే మనిషి శరీరం. అలా ఉన్నాయి కొన్ని పశు శరీరాల్లో కూడా కొన్ని జీవాత్మలు భగవంతుడు భక్తులుగా మారాయి, కానీ అవి ఎక్సెప్షనల్ కేసెస్ అనమాట. అవేవో స్పెషల్ కేసెస్, గజేంద్ర మోక్షల గజేంద్రుడు లేకపోతే అలా కొన్ని స్పెషల్ కేసెస్ ఉంటాయి. కానీ చాలా మటుకి మనం చూసిన దాంట్లో మీరు చూస్తే అది మామూలుగా అయితే సాధారణంగా అయితే మనిషికి మాత్రమే ఈ యొక్క ఆపర్చునిటీ ఉందన్నమాట. ఎందుకంటే మనిషి యొక్క చేతన సంపూర్ణంగా వికసితమైన చేతన. సో ఈ ఆధ్యాత్మిక విషయాల్ని అర్థం చేసుకునే స్థోమత ఉందన్నమాట మనిషికి. కానీ దానికి తగిన సంస్కారాలు దోహదపడితే అది అనుకూలంగా మనిషి భక్తి చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకొక విషయం కూడా చెప్తున్నారు. విదురుడికి ఒక గొప్ప జన్మ ఎలా అంటే ఒక వ్యాసదేవుడి నుంచి. అంతేకాకుండా విదురుడు సాధారణ వ్యక్తి కాదు, అతను పూర్వం ఎవరో అనే విషయాన్ని కూడా మాండవ్య ముని శాపం ద్వారా ఎలా జరిగిందనే విషయాన్ని కూడా ఇక్కడ మనకి నెక్స్ట్ శ్లోకంలో మైత్రే ఋషి తెలియజేస్తున్నాడు అనమాట. నాకు తెలుసు నువ్వు ఎవరో అసలు. మాండవ్య శాపాద్ భగవాన్ ప్రజా సంయమనో యమః భ్రాతు క్షేత్రే భుజిష్యాయాం జాతః సత్యవతీ సుతాత్. ఏం చెప్తున్నారంటే ఇక్కడ, నాకు తెలుసు మీరు ఇప్పుడు విదురుడిగా నువ్వు జన్మించావు. ఎందుకు అంటే మాండవ ముని యొక్క శాపం ద్వారా. నువ్వు ముందు యమరాజుగా ఉండి అన్ని జీవరాశుల్ని నువ్వు వారి మృత్యువు తర్వాత వారికి ఎటువంటి శరీరం లభించాలి, లేకపోతే ఏ యొక్క దండన కానీ లేకపోతే అవార్డు బహుమతి కానీ ఇలాంటి ఏ శరీరాలు లభించాలి, ఎలాంటి శిక్షణ లభించాలి అనే విషయాల్ని మీరు ముందు యమరాజుగా నువ్వు నిశ్చయించేవాడివి. కానీ ఇప్పుడు ఇక్కడ నువ్వు సత్యవతి పుత్రుడైన వ్యాసదేవుడి ద్వారా జన్మించావు అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో మనకు తెలిసిందే, ఇది మహాభారతంలో కూడా వస్తుంది. ఈ మాండవ్య ముని గురించి మన కొంచెం ఈ యొక్క చర్చని మనము మొదటి స్కందంలో కూడా చర్చించుకున్నాము. సో మాండవ్య ముని చాలా గొప్ప ముని, మహాముని. ఆయన తన ఆశ్రమంలో ఉన్నప్పుడు ఒకసారి ఏం జరిగింది అంటే, కొంతమంది దొంగలు వారు పరిగెడుతున్నారు, వాళ్ళని వెంబడిస్తున్నాడు రాజు యొక్క సైనికులు. సో రాజు యొక్క సైనికుల నుంచి తప్పించుకుంటూ వాళ్ళు దాక్కోవడానికి ఇక్కడ మాండవ్య ముని యొక్క ఆశ్రమానికి వచ్చి వాళ్ళు అక్కడ దాక్కున్నారనమాట. కానీ అక్కడికి రాజు యొక్క సైనికులు వచ్చేసి ఈ అందరి దొంగల్ని పట్టేసుకున్నారు. దాంతోపాటు వాళ్ళు దొంగిలించిన వస్తువుల్ని కూడా వాళ్ళు సేకరించుకున్నారు. కానీ వాళ్ళందరినీ కూడా వాళ్ళు కారాగారానికి తీసుకెళ్లారు, జైలుకి తీసుకెళ్ళి జైల్లో వేశారు. కానీ వాళ్ళందరితో పాటు మాండవ్య మునిని కూడా తీసుకొని వెళ్ళిపోయారు. అందరూ వాళ్ళంతా ఒకటే అనుకొని గ్రూపు అందరినీ పట్టుకొని వెళ్ళిపోయారన్నమాట ఆశ్రమంలోంచి. సో మాండవ్య ముని కూడా మరి జైల్లో కారాగారంలో వెళ్ళిపోయారు. కారాగారంలో వెళ్ళిన తర్వాత అక్కడ ఆగలేదు. దాని తర్వాత అందరికీ శిక్ష విధిస్తున్నారు. సో మాండవ్య మునికి కూడా శిక్ష విధిస్తున్నారు. సో ఆయనకు కూడా ఒక ఉంటుంది కదా స్పియర్, ల్యాన్స్తో పొడిచి ఆయనను కూడా అలా మృత్యుదండన విధిస్తున్నారనమాట. సో అలా ఆయనకి విధించే సమయానికి అది తెలిసిపోతుంది రాజుకి, ఇలా మాండవ్య ముని ఆయన అనవసరంగా మనం తప్పుగా బై మిస్టేక్ అని ఏం అపరాధం చేయలేదు, కానీ ఎలాగో బై మిస్టేక్ మా సైనికులు తీసుకొచ్చి ఇలా దండన జరుగుతుందని వెంటనే ఆపేస్తాడు. కానీ అప్పటికే మాండవ్య మునికి జరిగిన కష్టం శూలం, థ్యాంక్ యూ అండి, శూలం వాళ్ళు ఆయనకి ఎక్కిస్తారనమాట.
సో అలాంటప్పుడు మరి మాండవ్యమునికి ఎంతో కష్టం కలుగుతుంది. అప్పుడు వెంటనే ఆయన యమరాజు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఏంటి నువ్వు అసలు, నేను ఏం అపరాధం చేసిన నాకు గుర్తులేదు, నాకు గుర్తున్నంత మటుకు నేను ఏ అపరాధం చేయలేదు, ఏ పాపం చేయలేదు, ఇంత నాకు కష్టం, ఇంత నొప్పి కలిగే విధంగా నాకు దండన విధించడం జరిగింది, నేను ఏం తప్పు చేశానని నాకు ఇలాంటి దండన విధించడం జరిగింది అంటే, అప్పుడు యమరాజు అంటాడు అనమాట, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు, చిన్న బాబుగా ఉన్నప్పుడు ఆడుకుంటూ ఒక చీమకు కూడా ఇలా ఒక ఎండిపోయిన గడ్డి పూసతోనో దేంతోనో దాన్ని నువ్వు పొడిచావు, అందుకనే దానికి కలిగించావు నువ్వు కష్టం, అందుకని ఇప్పుడు నీకు కూడా అలాగే కష్టం కలుగుతుంది, అదేవిధంగా నీకు కూడా కష్టం కలిగే విధంగా నీకు దండను విధించడం జరిగింది. అప్పుడు ఆయనకు చాలా కోపం వచ్చేస్తుంది. సో ఏంటిది, ఇంత చిన్న విషయానికి, ఇది చిన్న ఉన్నప్పుడు పసితనంలో తెలియక అసలు ఆడుకుంటూ అదేదో ఒక చీమకు చేసిన దీనికి నాకు ఈరోజు ఇంత విధించడం అనేది అన్యాయం, ఇది శాస్త్రానుసారంగా కూడా అన్యాయం, నువ్వు ఇలా వివరించావు, సరిగ్గా నువ్వు దండని విధించలేదు, నువ్వు కరెక్ట్గా జస్టిస్ చేయలేదు, నీ యొక్క డ్యూటీని సరిగ్గా చేయలేదు నువ్వు, కనుక వెంటనే నేను ఇప్పుడు శాపం ఇస్తున్నాను, నువ్వు ఒక జన్మ శూద్రుడిగా జన్మించి మానవ జన్మ నీకు లభిస్తుంది, ఒక జన్మ అంతా నువ్వు శూద్రుడిగా జన్మించి మళ్ళీ తిరిగి వస్తావు ఇక్కడికి, అప్పటి వరకు భూమి మీద నువ్వు ఒక జన్మ శూద్రుడిగా జన్మించాలి అని నాకు శాపం ఇస్తాడనమాట. సో ఆ శాపం ప్రకారం మాండవ్య శాపాద్, సో ఆ మాండవ్యముని యొక్క శాపానుసారంగానే నువ్వు ఈ విధంగా మరి శూద్రుడిగా జన్మించడం జరుగుతుంది. అంటే అందుకనే అక్కడ దాసి, ఎవరైతే అంబిక యొక్క దాసి ఉంటుందో ఆమె గర్భం ద్వారా వ్యాసదేవుడి యొక్క వీర్యం ద్వారా జన్మిస్తాడు విదురుడు. అందుకనే అనమాట ఆయనకి ఇక్కడ ఆ రెండు కూడా సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ గొప్ప జన్మ ఒకటి దొరికింది, ఎందుకంటే వ్యాసదేవుడి ద్వారా జన్మించబడ్డాడు కనుక అది ఒక గొప్ప జన్మ, ఇంత మంచి పరివారంలో జన్మించాడు కురువంశంలో. సో ఆ విధంగా అది గొప్ప జన్మ ఆయనకి. సో ఇలా జన్మించడం జరిగింది. అప్పుడు ఇది మహాభారతంలో కూడా వస్తుంది దీని విశ్లేషణ అంతా. సో అందుకనే ఇది ఒక గొప్ప జన్మ నువ్వు, అంతేకాకుండా నువ్వు పూర్వం యమరాజువి. ఎందుకంటే యమరాజు అంటే అది ఒక నార్మల్ విషయం కాదనమాట. సో యమరాజు అనేది ఒక నార్మల్ విషయం కాదనమాట, అది గొప్ప పదవి. ఇంకా చెప్పాలంటే మనం 12 మంది మహాజనుల్లో ఒకరు యమరాజు. అదేంటి, మనం యమరాజు అంటే ఓన్లీ ఆయన భక్తుడిగా మనం చూడము, అది ఎప్పుడు ఆయన ఒక దండన విధించే ఒక క్రూరమైన వ్యక్తి ఏమో అని అనుకుంటాం కదా, ఆయన కూడా భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు. యమరాజు కూడా హరినామం గురించి లెక్చర్ ఇస్తాడు, హరినామం గురించి మంచి లెక్చర్ ఇస్తాడు యమరాజు యమదూతలందరికీ. ఆ లెక్చర్ మనకి 6వ స్కందంలో, భాగవతంలో 6వ స్కందంలో అజామిల ఉపాఖ్యానం వచ్చినప్పుడు అప్పుడు చర్చించుకుంటాము. భగవంతుడు ఎంత గొప్ప భక్తుడో యమరాజు, ఎందుకు ఆయన కూడా ఒక మహా జనుడు అనే విషయం అప్పుడు అర్థమవుతుంది మనకి. ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి అర్థమయ్యేది ఏంటంటే ఒక మంచి అవకాశాన్ని ఇక్కడ ఇచ్చారనమాట. ఇలా మంచి పరివారంలో వ్యాసదేవుడి ద్వారా జన్మించిన ఒక మంచి జన్మ, తద్వారా విదురుడికి ఎందుకు ఇలా దక్కింది అంటే ఇది తన పూర్వమైన యమరాజు కనుక ఒక గొప్పతనం, అది కూడా ఒక కారణం. ఇంకా మనం ముందు కూడా చర్చించుకున్నాము, యమరాజు అక్కడ ప్రతిరోజు దండన విధించి అదే కార్యంలో మగ్నమై ఉన్నాడు. సో అతనికి కొంచెం భగవంతుడి గురించి, భగవంతుడి లీలలో భాగస్వామై, అలాగే భగవంతుడిని ధ్యానం చేసుకోవడం, భగవంతుడి విషయాలు చర్చించుకోవడానికి భక్తులతో ఆయనకు ఒక అవకాశం కల్పించడానికి కూడా ఈ యొక్క శాపం రూపంలో కూడా ఆయనకి ఒక జన్మ లభించింది అనే విషయం కూడా మనం ఒకసారి చర్చించుకున్నాము. సో అదనమాట. సో వీళ్ళందరూ ఒక భగవంతుడి యొక్క ఎంతో డియర్ అనమాట, భగవంతుడికి ఎంతో ప్రియమైన వాళ్ళు. అందుకే ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో అదే చెప్తున్నారన్నమాట. భవాన్ భగవతో నిత్యం సమ్మతః సానుగస్యః యస్య జ్ఞానోపదేశాయ మాదిశద్ భగవాన్ వ్రజన్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇంకా మీరు భగవంతుడి యొక్క నిత్య పార్షదుల్లో ఒకరు సమానమైన వారు, నిత్య పార్షదులకి సమానమైనంత వారు మీరు
అంటే భగవంతుడికి ఎంతో నిత్య పార్షదులు అంటే భగవంతుడికి ఎంతో ప్రియమైన వారనమాట, ఎల్లప్పుడూ ఆయనతో పాటు ఉంటారు. సో భగవంతుడు ఇలాంటి ముఖ్యమైన పదవులు కూడా ఆయనకు ఎంతో ప్రియమైన వారికి ఇస్తారు. అలా సో మీరు భగవంతుడికి ఎంతో ప్రియమైన వారు, అందుకనే భగవంతుడు తన ధామానికి వెళ్ళే ముందు కొన్ని శిక్షణలు మీకు ఇవ్వడానికి మాత్రమే నా దగ్గర వదిలి వెళ్ళిపోయాడు. అంటే భగవంతుడు ఈయనకు చెప్పి వెళ్ళారనమాట, తర్వాత ఫ్యూచర్లో విదురుడు వస్తాడు, అప్పుడు నువ్వు నిన్ను అడుగుతాడు కొన్ని ప్రశ్నలు, అవన్నీ నువ్వు నీకు చెప్పిన శిక్షణలన్నీ ఆయనకు ఇవ్వు అని. సో అందుకే ఇక్కడ మైత్రేయుని చెప్తున్నారన్నమాట, నీకోసం కొన్ని నా దగ్గర విషయాలు వదిలేసి వెళ్ళారు భగవంతుడు నీకు చెప్పడానికని. సో మనకి ముందు కూడా ఒకసారి మనం చర్చించుకున్నాం లాస్ట్ చాప్టర్లో. ఉద్ధవుడు చెప్తాడు భగవంతుడు వెళ్ళే ముందు, భగవద్ధామానికి వెళ్ళే ముందు నిన్ను స్మరించుకున్నాడు అని, నిన్ను గుర్తు చేసుకున్నాడు అని. సో అప్పుడు విదురుడు ఆ భగవంతుడు ఎంతోమందిని ఎవరైనా గుర్తు చేసుకోవచ్చు, భగవద్ధామానికి వెళ్ళే ముందు నన్ను గుర్తు చేసుకున్నాడా అని ఎంతో ఉద్వేగానికి అంటే ప్రేమతో భగవంతుడితో భక్తితో పారవాష్యంలో మునిగిపోతాడు. దాంతో ఆనంద బాష్పాలు ఆయనకు వచ్చేస్తాయి, కంట్లో నీళ్ళు వచ్చేస్తాయి. సో విదురుడికి అలాంటి విషయం అక్కడ కూడా మనం చూసాం ఉద్ధవుడు చెప్పినప్పుడు. ఇప్పుడు అదే విషయం ఇక్కడ మళ్ళీ మైత్రేయుని కూడా చెప్తున్నాడు అన్నమాట విదురుడికి, భగవంతుడు నీ కోసం నా దగ్గర కొన్ని విషయాలు ఉంచి వెళ్ళాడు. అలా కొంతమంది భగవంతుడు కొంతమంది జీవాత్మలను కూడా ఇలా ఒక మంచి గొప్ప కార్యాలు చేయడానికి ఈ భౌతిక ప్రపంచంలో ఉండి గొప్ప విషయాలు చేయడానికేసి ఆయన తరఫున కొన్ని కార్యాలు చేయడానికని కొంతమందికి ఆయన శక్తి ప్రసాదిస్తాడు. అంటే శక్తి, ఆయన యొక్క శక్తి వాళ్ళలో ఆవేశిస్తుంది. తద్వారా ఏంటంటే వాళ్ళు సంపూర్ణంగా భగవంతుడు అనుకున్న విషయం వారి ద్వారా భగవంతుడు చేయిస్తాడు అనమాట. సో అలాంటి ఒక అవతారం, అలాంటి వాళ్ళని శక్తి ఆవేశ అవతారం అంటాం. అందులో ఒకరు ఇది వ్యాసదేవులు. సో అని ఇక్కడ ప్రభుపాద ద్వారా రాశారు. అలా కొంతమందిని భగవంతుడు శక్తి ఆవేశ అంటే శక్తి ప్రసాదించి ఒక భగవంతుడు చేయాలి అనుకున్న కార్యాలు ఆయన వాళ్ళ ద్వారా చేయిస్తారన్నమాట. వాళ్ళు భగవంతుడి యొక్క సరైన ప్రతినిధులుగా ఆ కార్యాలు చేయగలరు ఈ భౌతిక ప్రపంచంలో. సో వారిని శక్తావేశ అవతారాలు అంటారని కూడా మనకి ఇక్కడ రాశారు. మనం ముందు కూడా చూసాము శక్తావేశ అవతారాల్లో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ మొదటి స్కందాల్లోనే చూసాము. సో ఇది ఈరోజు విషయం అనమాట. సో నెక్స్ట్ 22వ శ్లోకం నుంచి జవాబులు అనేవి స్టార్ట్ అవుతాయి. అది మనము రేపటి నుంచి చూద్దామంట. సో ఇంకొక విషయము, నేను ప్రభుపాద్ లీలామృత్ స్టార్ట్ చేస్తాను, ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాను నేను. ఎవ్రీ ట్యూస్డే ఉంటుంది క్లాసు, కానీ ఈరోజు మాత్రం ఒకరోజు కొంచెం ఎక్స్ట్రా క్లాస్ అనుకోండి. సో ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తాను ఈవినింగ్ నుంచి. సో నేను డీటెయిల్స్ మన లింక్ నేను పెడతాను మన వాట్సాప్ గ్రూప్లో. ఎవరికి వీలైతే వాళ్ళు అటెండ్ అవ్వగలరు, లేకపోతే తర్వాత అయినా మీరు వినొచ్చు. సో ఇక్కడే నేను ఈరోజు చర్చను ముగిస్తాను. చాలా ధన్యవాదాలు మీ అందరికీ. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ की जय. ग्रंथराज श्रीमद् भागवतम की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सीतनाथ प्रेमानंदी. हरि हरि बोल.